అమ్మవారి పెద్ద కేశపాశం. పొద్దున్న భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో అభిషేకం అయిన తర్వాత అంత పెద్ద జుత్తు కదా, వెంటనే ముడేసేస్తే తడి జుత్తు వేసుకోదుగా, సాంబ్రాణి పట్టి దారిన తర్వాత అంత పెద్ద జుత్తు కబరీబంధం వేస్తే భాగవతంలో పోతన గారు అంటారు, నటభుజ కమిల్లంబుతోడా అంటారు. ఆవిడ నడుస్తున్న పుట్ట భుజాలు ఇలా అంటే ఇక్కడ తగులుతుంది ఆవిడ కొప్పు, అంత పెద్ద కొప్పు, అంత జుత్తు ఆవిడది, నల్లటి జుత్తు. సౌందర్యలహరిలో శంకర్లు అంటారు అమ్మవారి యొక్క జుత్తుకి సహజంగా సువాసన. అటువంటి జుత్తు పెద్ద కబరీబంధం వేసి అవేవో చిన్న చిన్న పూలు కావు, జుత్తంతా ఊడిపోయి చిన్న కొప్పు అనుకోండి, ఆవిడ పట్టుకెళ్ళి మీరు చామంతి పూలు దండిచ్చి పెట్టుకోండి అమ్మా అన్నారు అనుకోండి, నాకు జుత్తే ఉందే ఇంత కొప్పు చామంతి పూలు దండ పెట్టుకోను, కనకాంబరాలు ఉంటే చూడు, అది జాజి పూలు దండ ఉంటే చూడండి ఆవిడ. అప్పుడు మీరు చిన్న కనకాంబరం మొక్క ఇచ్చారనుకోండి, పాప ఆవిడ పెట్టుకోండి, చిన్న కొప్పు కాబట్టి. పెద్ద కొప్పు ఉన్న ఆవిడ అనుకోండి, అటువంటి ఆవిడ తామరదండ పెట్టుకుంటుంది. చంపకం అంటే సంపంగలు, సింహాచలం సంపంగ ఇంతంత పువ్వు ఉంటుంది, అది దండ కడితే ఇంత లావు ఉంటుంది. అమ్మవారి కొప్పులోట దండ ఉంటుంది, చంపక, అశోక పువ్వులు, ఇటువంటి పువ్వులు పెద్ద పెద్ద పువ్వుల దండలు ఆవిడ కబరీబంధానికి పెట్టుకుంటుంది. అటువంటి కొప్పు ఎర్రగా తెల్లగా పచ్చగా ఆ పువ్వుల దండలు పెట్టుకుని ఆవిడ కొప్పు కనపడింది అనుకోండి, ఆ శ్వాసనలు గుబాడిస్తున్నాయి, అందులో సూర్యచంద్రులు పెట్టుకుంది, మధ్యలో నవరత్నాలతో పొడి పెట్టుకుంది, ఆ కొప్పు కనపడింది, ఆ శ్వాసనలు గుబాడిస్తున్నాయి. లలితా సహస్రం చదువుతున్నాడు, అక్కడ దాకా వచ్చాడు, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నాడు. ఆవిడ కొప్పే కనపడుతోంది, మరి మిగిలిన నామాలకి జ్ఞాపకానికి రావట్లేదు.